వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రైతాంగం పట్ల ప్రభుత్వ తీరుపై ఆయన ధ్వజమెత్తారు. రైతులు పండించిన పంటలకు పెట్టుబడి పెట్టాల్సిన ప్రభుత్వం విదేశీ కంపెనీలకు వేల కోట్లు దోచిపెడుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పాలనలో తప్ప ఎవరి పాలనలో రెవెన్యూ లోటు కనిపించదని అన్నారు. ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులందరూ రైతులకు ఏ పంటలు పండించుకోవాలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చుండూరు రవిబాబు తెలిపారు. కొత్తపట్నం మండలం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆ రంగాన్ని కూడా పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఆళ్ల రవీంద్రారెడ్డి, రూరల్ మండల అధ్యక్షులు మన్య శ్రీనివాసరావు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, క్రాంతికుమార్, పాలాడుగు రాజు, గౌతమ్, అశోక్, రొండా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.